హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తున్నాయి కదండీ పొంగడాలు. ఈ పొంగడాన్ని ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి పెద్దలకి పెడతామండి. అప్పటికప్పుడు తయారు చేసి అయితే పెడతాము. చాలా యమ్మీగా తయారు చేసాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. కనిపిస్తున్నాయి కదండీ బియ్యం. ఇవి తడి బియ్యం అండి. ఓవర్ నైట్ నానబెట్టేసి ఉదయాన్నే చిల్లులు గిన్నెలో అయితే వేసుకున్నాను. మొత్తం వాటర్ లేకుండా గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం పోవాలండి. అరగంట సేపు లేతపొయి వేసి బియ్యాన్ని ఆరబెట్టి తర్వాత ఇంటికి తీసుకెళ్ళి పిండినైతే ఆడించుకోవాలి. తీసుకున్న రైసు కేజీన్నర రైస్ ఉంటుంది. మనం తీసుకున్న బెల్లము కేజీ ఉంటుందండి. బెల్లము తెప్పేల్లో వేసుకొని వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం బెల్లంని కరిగించుకోవాలి. మొత్తం బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని వడబోసేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉన్నా, ఇసుకున్నా మొత్తం బయటకొచ్చేస్తుంది. బెల్లంనైతే పొయ్యి మీద పెట్టుకున్నానండి. చూడండి తీగ పాకం ఎలా వచ్చిందో, ఆ పాకం రావాలి. పాకం వచ్చిన తర్వాత అలా కొంచెం కొంచెం పిండి ఒకళ్ళు వేస్తూ ఇంకొకళ్ళు బాగా కలుపుకోవాలండి. కర్ర ఏదైనా మంచిది దొరికినా పర్వాలేదు. ఇలా పప్పు గుత్తితో కలుపుకున్న ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి పిండి వేస్తున్న కొద్దీ టైట్ అయిపోతుంది. కానీ బలంగా తిప్పాలండి. అలా తిప్పకపోతే ఉండలు కట్టేసిందా అంటే పొంగడాలు పర్ఫెక్ట్‌గా రావు. చూడండి పిండి ఎంత బాగా కలిపినా ఇంకా బాగా కలపాలండి. అలా కలిపితేనే మంచిగా గుల్లగా వచ్చి పర్ఫెక్ట్‌గా పొంగడాలు పొంగుతూ క్రిస్పీగా టేస్ట్ చాలా బావుంటుంది. ఎంత బాగా కలిపారో ఆ కలిపింది ఎవరో కాదండి మా అత్తే కలుపుతుంది. ఏదో పొంగడాలే కదా ఎలాగోలా చేసేస్తాం అనుకుంటే మాత్రం అస్సలు పర్ఫెక్ట్‌గా రావండి. నిజంగా ఈ టిప్స్ ఉపయోగించి చేయాలి. పిండినైతే పాకం పట్టేసుకున్నాం కదా! ఇప్పుడు పిండిలో కలుపుకోవడానికి హాట్ వాటర్ అయితే పెట్టుకొని కాసేపు మరిగించుకోవాలి. మరిగించిన హాట్ వాటర్‌ని ఇప్పుడు మనం పాకం పట్టుకున్న పిండిలో వేసుకొని, అట్లు ఎలాగేసుకుంటామో అట్లు పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. హాట్ వాటర్ ఏసిన తర్వాత కూడా పిండి అంత ఈజీగా కరగదండి. మనం చాలా బలంగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. చూడండి మొత్తం పిండినైతే కలుపుతున్నాను. అట్లు పిండి కన్సిస్టెన్సీ అలాగే ఉండాలండి. అంతకంటే పలచనవ్వకూడదు. అంతకంటే చిక్కగా కూడా ఉండకూడదండి. కళాయిలోనైతే ఆయిల్ వేసుకున్నానండి. హీట్ ఎక్కిన తర్వాత గరిటెతో అంత స్లోగా పొంగడంనైతే ఏసుకోవాలి. ముందైతే ఒకటే వేసుకోవాలండి. తర్వాత మనం తీసుకునే దాన్ని బట్టి ఇంకోటి వేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏయించుకోవాలి. పొంగడం వేసుకున్న తర్వాత అనేసి ఒక 3 మినిట్స్ అయిన తర్వాత నెమ్మదిగా తిరగవేసుకోవాలి. తిరగవేసుకున్న తర్వాత కూడా ఇంకో 2 మినిట్స్ ఏయించుకోవాలి. చూడండి పొంగడాలైతే మంచి కలర్ వచ్చినాయి కదా! ఆ కలర్ వచ్చినంత వరకు ఏయించుకొని సైడ్‌కైతే తీసుకోవాలండి. ఫస్ట్ 2, 3 సార్లు నేను ఒక్కొక్కటే వేసుకొని సైడ్‌కి తీసుకున్నానండి. తర్వాత అదే కళాయిలో 2, 3 వేశానంటే చాలా జాగ్రత్త వహించి వేయాలండి. లేదంటే ఒకదానికొకటి అంటుకొని మొత్తం నూనంతా స్ప్రెడ్ అయిపోతది. అస్సలు కుదరవు. కొన్ని టిప్స్ పాటించండి. అన్ని పొంగడాన్ని నేను చెప్పినట్లుగా వేసుకొని ఏయించేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏయించుకున్న తర్వాత నెమ్మదిగా ఇదే స్టైల్‌లో తీసుకుంటే పొంగడాలైతే రెడీ అయిపోతాయి. పొంగడాలైతే రెడీ అయిపోయాయండి. చాలా మంచి కలరొచ్చినియి. నేను చేసిన టిప్స్‌తో చాలా బాగా గుల్లగా, క్రిస్పీగా వచ్చినియి. మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే ఏర్పాటు చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.